నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. ఒకవేళ ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రధానంగా పేరు వినిపించేది డి శ్రీనివాస్. కానీ ఇప్పుడు ఆయన సడన్గా తన డిసిషన్ మార్చుకొని టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ వదిలేసి టీఆర్ఎస్లో చేరాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ నిర్ణయాన్ని ఆయన ఎట్లా సమర్థించుకుంటారు? ఈ ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. సార్ నమస్తే. నమస్తే. చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ జెండా మోసారు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సడన్గా ఇప్పుడు కాంగ్రెస్ కండువాను మార్చి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈనాడు ఒక సంవత్సరం బిడ్డ ఇది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఏ రకంగా అయితే కాంగ్రెస్ కానీ మేము ఉన్నప్పుడు కానీ లేదా టీఆర్ఎస్ యొక్క ఎన్నికల ప్రణాళిక కానీ ఏదున్నా తెలంగాణ ప్రజల యొక్క అవసరాలని, ప్రత్యేకంగా యువకులు, నిరుద్యోగులు, ఫార్మర్స్, ఉద్యోగస్తులు అందరి యొక్క అవసరాల మేరకు వాళ్ళు ఏ కోరికలు అయితే కోరుకున్నారో సాధ్యమైనంత వరకు వాటిని నెరవేర్చే ప్రయత్నంలో అన్ని రంగాల ప్రజానీకానికి మేలు చేసి ఈ రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నతమైన స్థానంలో నిలవాలన్న ఆలోచనతో ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖర్ గారి నాయకత్వాన్ని ముందుకు సాగుతూ ఉందో, మరి అదో ట్రాన్స్పరెంట్గా వ్యవహారం చేసి అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నాలు వారు ఏదైతే అంటా ఉన్నారో, మరి ఈ రాష్ట్రం అత్యున్నత స్థానంలో ఉండడానికి అందరి యొక్క సహకారం అవసరం ఉంది. నా ఉద్దేశంలో 6 దశాబ్దాల పాటు పోరాటం చేసినాం తెలంగాణ కొరకు. ఎంతోమంది యువకులు వేలాది సంఖ్యలో ప్రాణాలు అర్పించినారు మొట్టమొదటి నుండి కూడా. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ పార్టీల్లో చలామణి అవుతూ లేదా ఏ రకంగానైనా కనీసం 1 దశాబ్దం పాటు సమిష్టిగా అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, అత్యున్నతమైన రాష్ట్రంగా చేయడానికి మనం కలిసి పనిచేయలేమా? ఎవరి ఐడెంటిటీ, ఎవరి ఇండివిజువాలిటీ, ఎవరి పార్టీ వారు పెట్టుకొని ఒక కన్స్ట్రక్టివ్ కోఆపరేషన్ ద్వారా, ఒక అండర్స్టాండింగ్ ద్వారా మనకు ప్రజలకు మేలు చేసే బాధ్యత మనకు ఉందా లేదా అని ఒకసారి ప్రశ్నించుకున్నప్పుడు నా అంతరాత్మ ప్రబోధం మేరకు నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఖాళీగా ఉండేదానికంటే ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ ఎంత ముఖ్యంగా ఉండేనో, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కూడా అంతకంటే ఏమాత్రం తక్కువ కాకుండా నాకు ప్రేమ, అభిమానం, నాకు ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ దృష్ట్యా నా నిర్ణయం కేవలం ఈ రాష్ట్రాన్ని అన్నిటికంటే మంచి రాష్ట్రంగా, గొప్ప రాష్ట్రంగా దాన్ని అభివృద్ధి చేసే పదంలో ఈ ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలన్న ఆకాంక్షతో, చిత్తశుద్ధితో చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఆయనకు చేయూతనియడము అవసరము అనే భావన నాకు కలిగింది. వారు కూడా ఆకాంక్షించారు. నేను కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి దాంట్లో చేస్తే బాగుంటుందనే భావన నాకు మిత్రుల యొక్క సూచనల మేరకు, టీఆర్ఎస్ వాళ్ళ సూచనల మేరకు, నా అంతరాత్మ ప్రబోధం మేరకు నేను ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాను. రైట్. రాష్ట్రాన్ని అత్యున్నత స్థానం నిలపాలంటే ప్రతిపక్ష పార్టీ నేతగా, చాలా కీలకమైన నేతగా మీరు కాంగ్రెస్లో ఉండి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ, తప్పుని గుర్తు చేస్తూ మీరు రాష్ట్రం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండింది కదా? అవును. ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకునిగా ఉన్న కాలంలో నేను కన్స్ట్రక్టివ్ కోఆపరేషన్ ఇస్తూ ఖచ్చితంగా వారి లోపల ఉన్న వాళ్ళ లొసుగులను కూడా నేను ఖచ్చితంగా ప్రశ్నించాను. మీరందరూ చూశారు, దాంట్లో ఇదేం లేదు. కానీ ఏదున్నా కానీ ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేవలం 1 year old రాష్ట్రం ఇంత కష్టపడి ముందు పోతూ ఉంటే మరి ఇవాళ కామన్ క్యాపిటల్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరే రాష్ట్రం, దాని కామన్ క్యాపిటల్ ఇక్కడ ఉన్నప్పుడు అది కేవలం టెక్నికాలిటీస్ కొరకే తప్ప వాళ్ళు ఏ ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారో అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, నిర్ణయాల పరంగా కానీ, ఇదివరకే సమిష్టి రాష్ట్రంగా ఉన్నప్పుడు డిసైడ్ చేసుకొని శాంక్షన్ అయిన స్కీమ్స్లో కూడా కానీ, ప్రాజెక్ట్స్లో కూడా కానీ అడ్డుపడము, తద్వారా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి అడ్డుపడము, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి అడ్డుపడము, ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్న సీమాంధ్రులు హ్యాపీగా 1 year నుండి ఎటువంటి గొడవ లేకుండా, ఏం లేకుండా ఆనందంగా ఇక్కడ ఈ ప్రాంత వాసులు అనేది ఒక
బాగా మంచి అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి టైంలో మరి అందరికీ ఆమోదంగా ఉండి అందరితో ప్రేమతో కలిసిమెలిసి ఉన్న ఒక వ్యక్తిగా, నేను ఒక్కనే కాదు చాలామంది ఉండొచ్చు, ఒక వ్యక్తిగా ఈ సందర్భంలో ఈరోజు చంద్రశేఖరరావు గారికి ఆయన యొక్క చిత్తశుద్ధితో జరుగుతున్న కార్యక్రమాలని నెరవేర్చుకొని తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కొరకు పాటుపడుతున్న తీరును చూసి ఆయనకు ఒక చేయూతనియడం బాగుంటుందన్న భావనతో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది నా అంతరాత్మ ప్రబోధంతో తీసుకునే నిర్ణయం, ఎవరి ప్రెషర్ వలన కాదు, ఇంకేదో ఆశించి కాదు, ఖచ్చితంగా ఆశించి కాదు. ఖాళీగా ఉండి ఇక్కడ ఖాళీగా ఉండడం కంటే అక్కడ పోయి ఆయనకు సపోర్ట్ చేయడం అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇక్కడ పదవి లేకపోవడం ఖాళీగా ఉండడమా, లేకపోతే అక్కడ పోతే పదవి లేకుండా చాలాసార్లు ఉందండి. 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం హయాంలో చంద్రబాబు టైంలో మాకేం పదవులు లేవే. నేను 94 వరకు మంత్రిగా ఉండి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే వరకు 5 ఏళ్ళు ఏం పదవి లేదే. అది కాదు. అది నాకు దీంట్లో ఒకటి ఏంటంటే, నా జీవితంలో మీరు గమనించినట్టయితే నేను చాలా ఓపిక గల వ్యక్తిని, చాలా ఓర్చుకుంటాను, ఎటువంటి హ్యూమిలేషన్ అయినా భరించాను. ఏ రకంగా హ్యూమిలేట్ అయినా మీరు చూశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కానీ, ఆ తదుపరి కానీ, ఇవన్నీ కానీ నేను సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కాంప్రమైజ్ కాను. నువ్వు ఎంత పెద్ద పదవి ఇచ్చినా నాకు ఇంపార్టెంట్ కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ మై లైఫ్. అక్కడ నేను నా ఇష్టపూర్వకంగా వచ్చిన, నేనేం పదవి వాస్తవంగా నేనేం ఆశించట్లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దాంట్లో నా పాత్ర కూడా కొద్దో గొప్ప ఉంది. ఆ గర్వంగా నేను ఫీల్ అవుతూ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడంలో భాగంగా నా వంతు కృషి చేసి నా చేయూతని ఇచ్చి నేను సంతృప్తి పడాలా ఈ జీవితంలో అన్న భావనతోనే చేరాను. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికార పార్టీ వైపు వెళ్ళాలి. కేసీఆర్ పదే రాజకీయ పునరేకీకరణ అంటున్నారు. మీరు చెప్పేది కూడా అందరు కలిసి సమిష్టిగా 10 ఏళ్ళు రాజకీయాలు వదిలేసి పనిచేద్దామంటున్నారు. నేను అట్లట్లే నేనేమంటున్నాను, అభివృద్ధి దగ్గర అందరు కాంప్రమైజ్ కాండి అంటున్నాను. వేరే రాజకీయాలు నడుస్తాయి, అది వేరే విషయం. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో లెటస్ బీ పాజిటివ్ అనే ఆలోచన అందరికి వస్తే బాగుంటుంది అంటారు. వాళ్ళని పార్టీలను క్లోజ్ చేసుకోమని అనట్లేదు, వాళ్ళని వదిలేసిళ్ళకి రమ్మని అనట్లేదు, మనం చెప్తే వినేది లేదు, ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక అవగాహనతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాజిటివ్గా డిస్కషన్ చేసుకొని ముందుకు పోతే మనం ప్రజలకు సేవ చేసేవాళ్ళతో మన లైఫ్ అనేది ఒక లిమిట్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఆల్రెడీ ఆయన 66. ఈ తరుణంలో అక్కడ నా సర్వీసెస్ను వారికి అందించి ఈ దీంట్లో రాష్ట్ర ప్రజలకు మనం సేవ చేయగలిగినాము. తెలంగాణ రాష్ట్రాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లడంలో మనమొక్క ఇటుకరాయి పెట్టాము అన్న భావన, ఆ యొక్క పేరు ప్రతిష్టను, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సంపాదించుకోవడం. మీ సర్వీసెస్ కేసీఆర్ ఎట్లా ఉపయోగించుకోవాలి? మీకు మంత్రి పదవి ఇవ్వాలా, మీకు ఎమ్మెల్సీ ఇవ్వాలా, పార్టీ పదవి ఇవ్వాలా, ఎట్లా నేను ఏ రకంగా కూడా ఏ పదవిని ఆశించట్లేదు. ఆయన ఏ రకంగా ఉపయోగించుకుంటాడో ఆయనకు వదిలేస్తాను కనుక లెట్ హిమ్ టేక్ హిజ్ ఓన్ డెసిషన్. బట్ ద థింగ్ ఈజ్, నేను ఖాళీగా ఉండదలుచుకోలే. అంటే పదవి కావాలని కాదు, పని కావాలి. రైట్. పార్టీలో చేరేటప్పుడు సామాజిక న్యాయం కోసం సెటిలర్లు, తర్వాత బీసీల కోసం ఈ పార్టీకి వస్తున్నాను కూడా మాట్లాడారు. చెప్పాను కదా. సెటిలర్లు అంటే మరి ఇప్పుడు త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సెటిలర్ల ఓట్లను కూడా టీఆర్ఎస్ తన వైపు ఆకర్షించేందుకు మిమ్మల్ని వాళ్ళు ఆకర్షించారా? వాళ్ళు ఆకర్షించడము, నేను నిర్ణయం తీసుకొని పోవడము అది వేరే విషయం. నాకు ఫైనల్గా సెటిలర్స్ అనే పదము మా డిక్షనరీలో లేదు. రైట్. మీరు ముందు నుంచి ఇష్టం లేదు అంటారు. చెప్తున్నా కదా, నేను దాని మీద కమిటెడ్ అయి ఉన్నాను. నా చేరిక వలన వారి లోపల ఒక విశ్వాసం పెరిగింది. డిఎస్ గారు టీఆర్ఎస్లోకి వచ్చారు కనుక మాకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. మా వైపు హైదరాబాద్లో కానీ జిల్లాలో సెటిలర్కి ఏమైనా భయం ఉందా, ఆందోళన ఉందా? ఏది? ఇప్పుడు హైదరాబాద్లో కానీ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఆ పాయింట్కి వస్తున్నాను నేను. మీరు చేరడంతో వాళ్ళ ధైర్యం వచ్చిందంటే? ధైర్యం అంటే మా పక్షాన మాట్లాడే ఒక వ్యక్తి, మాకు కావాల్సిన వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు. అయితే నేను కూడా అనేది ఏంటంటే 1 ఇయర్ దాటిపోయింది, ఈనాడు ఎటువంటి ప్రాబ్లం సెటిలర్స్కు లేదు. చాలా సామరస్యపూర్వకంగా, చాలా శాంతియుతంగా రాష్ట్రం నడుస్తూ ఉంది. అటువంటి సందర్భాలలో ఆటంకాలు క్రియేట్ చేస్తున్నారు. సెక్షన్ 8 తెరపైకి తెచ్చి, సెక్షన్ 8 1 ఇయర్ నుండి ఎన్నడేమో అవసరం పడింది. ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే సెటిలర్ డిస్టర్బ్ అవుతున్నారు, వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చాలా పని ఉన్నది. ఆడ పెద్ద రాష్ట్రం, 13 జిల్లాల రాష్ట్రం, చాలా బాధ్యతలు ఉన్నాయి. సంవత్సరం పాటు ఆయన
క్యాపిటల్ నిర్ణయం చేసి ఫైనల్గా ఇక్కడ ఈ నిర్ణయం చేసుకుంటే పోయింది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కొత్త రాష్ట్రంలో ఆయన అవగాహన చేసుకొని అన్వేషించి ఏం చేయాలనడానికి ఆయనకు టైం అవసరం లేదు. ఇంచుమించు ఆయన చూసుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఏ నేల ఎటువంటిది, ఏ భూభాగం ఎటువంటిది, సాగునీరుకు కానీ తాగునీరుకు కానీ ఒక అంచనాలతో ఆలోచనలతో డిసైడ్ అయి ఉన్నాడు ఆయన. రైట్ సార్, మీరు ఇంకో పాయింట్ బీసీలకు సంబంధించి కూడా మాట్లాడారు. ఇప్పటికే టీఆర్ఎస్లో బీసీలకు ప్రాధాన్యత లేదు అన్నటువంటి ఒక విమర్శన బయట. సో డి శ్రీనివాస్ గారు పోవడంతో, ఒక బీసీ నాయకుడు పోవడంతో అక్కడ సామాజిక న్యాయం జరిగినట్ట, ఇంకా లేకపోతే మీరు బీసీలకు అందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తారా పార్టీలో? ఒక విషయం చెప్తున్నాను నేను, ఆమె న్యూ ఎంట్రీ అయితే నా స్టేచర్ నాకుంది, కానీ భగవంతుడు మీరు చాలా సీనియర్ లీడర్, మీరు తండ్రి అన్న లాంటి వాళ్ళు అన్నారు. ఒక విషయం చెప్తున్నాను నేను, బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని కూడా నేను ఇప్పుడే అనలేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బయట విమర్శ ఉంది. ఈ రాష్ట్రంలో ఫైనాన్స్ మినిస్టర్ బీసీ ఉన్నాడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు బీసీ ఉన్నాడు. అలా బీసీలకు ఉన్నది ప్రాధాన్యత పూర్తిగా లేదనే మాట నేను ఒప్పుకోను. అయితే సామాజిక న్యాయం ఏ రకంగా అయితే జరగాలో ఇంకా అంత జరగట్లేదు. దానికి కారణాలు కూడా కొన్ని ఉండొచ్చు, మరి అది వారికి తెలుసు. కానీ సామాజిక న్యాయం పైన కేసీఆర్ గారికి విశ్వాసం ఉన్నదనే నేను భావిస్తూ ఉన్నాను. కనుక అటువంటిది ఖచ్చితంగా ఇక రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుంది సామాజిక న్యాయము అనే విశ్వాసం నాకుంది. డిఎస్ గారు, కేసీఆర్ ఇచ్చినటువంటి చాలా హామీల్లో ఏమీ నెరవేర్చలేదని చెప్పి కాంగ్రెస్ పదే చెప్తుంది. మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అందరూ నాయకులు అదే మాట అన్నారు. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి ఇప్పటిదాకా కేవలం 25% మాత్రమే రుణమాఫీ చేశారు. తర్వాత 1,00,000 ఉద్యోగాలు ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇవ్వలేదు. సో మీలాంటి సీనియర్ లీడర్ పోయారుగా, మరి కేసీఆర్ని తొందరపెట్టి ఈ హామీల నెరవేర్చేలా చేస్తారా? తొందర పెట్టేది ఏమి ఉండదు, కానీ వారిచ్చిన హామీల్ని నెరవేర్చడానికి దీంట్లో ఒక లక్ష్యం అనేది ఏంటంటే రాష్ట్రం ఉన్నత స్థాయికి అత్యున్నత రాష్ట్రంగా డెవలప్ కావాలి. ఒకటి మేనిఫెస్టో ఏదైతుందో, ఏదైతే యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఎంప్లాయీస్, ఫార్మర్స్, మహిళలు, ఈ వేరియస్ సెక్షన్స్కి ఏదైతే ఉన్నాయో కమిట్మెంట్స్ ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి దానికి ప్రత్యేకమైన స్కీమ్స్ ద్వారా ఏ రకంగా ఆయన చేయదలుచుకున్నాడో దానికి నా సహకారం, నా సూచనలు నేను ఆయనకు అందుబాటులో ఉండి ఇవ్వాలనేది నా ఆలోచన. కనుక నా ఉద్దేశం ఆలస్యం అవుతుందని నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, వాటి అన్ని డీటెయిల్స్ మీకు తెలుసు, మనం రోజు చూస్తున్నాం వ్యవహారం. అది నా ఉద్దేశాలు, నా ఆలోచనలు మరి ఆయనకు బాగా తెలుసు. నా ఆలోచన విధానం ఆయనకు బాగా తెలుసు. మేమేం కొత్త కాదు, 30 ఏళ్ళ పైబడి మా సంబంధము, మా పరిచయం, కలిసి పనిచేసినాం. ఈ 2 కండువాలు, ఆయన కాంగ్రెస్ కండువా వేసుకున్నాను, నేను టీఆర్ఎస్ కండువా వేసుకున్నాను, కలిసి ఎలక్షన్లు పోట్లాడినాం. కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించాను. కనుక ఆయనకు నా గురించి పూర్తి అవగాహన ఉంది. కనుక ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆయన మొన్న నేను చేరిన రోజు ఆయన నా గురించి మాట్లాడిన తీరు వాస్తవంగా కూడా చాలా బ్రహ్మాండంగా, ఇది నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఖచ్చితంగా నా సర్వీసెస్ సరైన రీతిలో ఉపయోగించుకుంటారనే విశ్వాసం ఉంది. నా యొక్క ప్రవేశం వలన రాష్ట్ర అభివృద్ధికి, దాంతోపాటు టీఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క అభివృద్ధికి నేను ఖచ్చితంగా దోహదపడాలన్న ఉద్దేశము, విశ్వాసం నాకుంది. అందులో భాగంగానే 2 క్వశ్చన్స్ అడిగాను. రుణమాఫీ ఒకటి చేయలేదు, కేవలం 25% చేశారని కాంగ్రెస్తో సహా మొత్తం రైతులు అన్ని పార్టీలు అంటున్నాయి. నిరుద్యోగులు ఒక ఆందోళన ఉన్నారు. ఆ విషయంలో మీరు ఎలాంటి ఒత్తిడి చేయగలరు? ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత బయట ఉండి కంటే లోపల బాగా చేయగలని పోయారు అక్కడికి. నేను క్లారిటీతో చెప్తున్నా మీకు, అవన్నీ సంపూర్ణంగా ప్రజలకు అందించడానికి ఆయనకు కూడా తోడ్పాటు అవసరం. ఆయనకు కూడా ఆయన దగ్గరగా ఉండి కలిసి పనిచేసే వాళ్ళు అవసరం. దాంట్లో భాగస్వామిని కావాలన్న భావన నాకు ఉంది. ఆ భాగస్వామి కావడం అనేది నాకు అధికారం కొరకు మాత్రం ఖచ్చితంగా కాదు. ఆ కమిట్మెంట్స్, ఏ ఆకాంక్షలు అయితే తెలంగాణ ప్రజలకు ఉన్నాయో అవి నెరవేర్చడానికి నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను. సరే, మొత్తం చెప్పకపోయినా ఫస్ట్ టైం కేసీఆర్ని కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు మీరు? నేను సోనియా గాంధీ గారితో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడానో చెప్పానా? చెప్పలేదు. కేసీఆర్ గారిని గంట సేపు మాట్లాడుకున్నాము. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలడు, నా పదవి కోసం, నా ఉద్యోగం కోసం ఆ సబ్జెక్టే లేదు. ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నడిపించాలో చాలా సుదీర్ఘంగా చాలా బాగా చెప్పినాడు ఆయన. ఆయనకున్న ఆలోచనలు నాతో షేర్ చేసినాడు. దాని తర్వాత ఈయన వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి అత్యున్నత రాష్ట్రం చేయడానికి ఈయన కంకణబద్ధుడైన విశ్వాసం నాకు పెరిగింది ఆయనతో మాట్లాడిన తర్వాత. రైట్, మీరు
కేసీఆర్ని కలిసి బయటకు వచ్చినప్పుడు క్యాంపస్ దగ్గర కావచ్చు బయట కావచ్చు చాలామంది మీతో పాటు సీనియర్లందరూ చేరుతాను ప్రచారం జరిగింది. మీరు కూడా చూడండి ఎవరెవరు చేరుతారు చూడండి. నేను ఒక విషయం సీనియర్లు ఎవరు చేయలేదు. నేనంటే ఎవరెవరు చేస్తారో చూడండి. ఇంకా ఇప్పుడు నేను ఎవరిని కూడా చేరమని నేను ప్రపోజ్ చేయట్లేదు. ఎవరైనా నన్ను చాలామంది వచ్చి కన్సల్ట్ చేశారు, మీ వెంటనే చేరుతామని. చేరే నిర్ణయం మీరు తీసుకోండి. నా వల్ల మీకు ఏమైనా నేను ఉపయోగపడతానంటే నేను ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తాను. చేరే నిర్ణయం మట్టుకు మీరు తీసుకోవాలి. చేరమని నేను చెప్పను మీకు. నేను నా సొంత ఫాలోవర్స్ కూడా ఆ ఫ్రీడమ్ ఇచ్చినాను. నేను ఎవరిని ఇది చేయలేదు. ఇంతవరకు కూడా నన్ను క్రిటిసైజ్ చేసిన వాళ్ళని కూడా నేనేం రియాక్ట్ కాలే, వాళ్ళు ఏమనలే. ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు. కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, లెట్ దెమ్ ఎంజాయ్ అని ఒప్పుకున్నాను. సార్ ఒకటి మొన్న చేరినప్పుడు చెప్పారు, తర్వాత కూడా చాలామంది నేను బీఫామ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, నేనేం వాళ్ళని విమర్శించును అన్నారు. కానీ ఒకటి కాంగ్రెస్ పార్టీ వీడి మీరు టీఆర్ఎస్ పోయినప్పుడు 30-40 ఏళ్ళ అనుబంధం ఉన్నటువంటి మీ పార్టీ నాయకులు ముఖ్యంగా సోనియా గాంధీ లాంటి వారు కూడా మిమ్మల్ని అదే డైలాగ్ అంటే పార్టీలో మేము లైఫ్ ఇచ్చినాము, ఆయనకు మొత్తం ఇంత పెద్దవాడిని చేసినాము, జీరో నుంచి వాళ్ళు నేర్పించి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే. సరే, సోనియా గాంధీ గారు నాకు ఇచ్చిన ప్రాధాన్యత, నాకు ఇచ్చిన పదవులు, నాకు ఇచ్చిన బాధ్యతలు నేను ఎప్పుడు కూడా మరవననే మాట ఎప్పుడో చెప్పినాను. విన్నావా? ఇక వాళ్ళు వేరే అనుకుంటూ ఓనామాలు నేర్పించినని ఎవరో మాట్లాడితే దానికి నేను బాధ్యుని కాదు. అయితే ఇది కూడా ఆలోచన చేయండి, నాకు ఇచ్చిన బాధ్యతల్ని విజయవంతంగా శిరసావహించానా లేదా, నేను రిజల్ట్స్ ఇచ్చానా లేదా, వేరే వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోండి. నేను విధేయునిగా ఉన్నానా లేదా, విధేయంతో మీరు చేసిన వ్యవహారం కరెక్టేనా, హైకమాండ్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. నేను పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కాంప్రమైజ్ కాననే మాట నేను చాలా క్లారిటీతో చెప్పినాను. ఈ ప్రపంచంలో ఎవరు కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఎవరు లేరు. నేను ఏదో పదవుల కోసం లొంగిపోయేవాడిని లేదా ఆశపడి నేను కకృతి పడేవాడిని మాత్రం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే నా 66 ఏళ్ళ జీవితంలో మీరు అందరు చూశారు. నేను ఎన్నోసార్లు హ్యూమిలేషన్లు భరించాను, ఓపిక పట్టినాను. కానీ పార్టీని ఎన్నడూ కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను 2003-04లో పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి పార్టీ అధికారంలోకి వచ్చిన ఆనాడు బీసీలు అయితే తండోపతండాలుగా మీద పడి సపోర్ట్ చేశారు. వాళ్ళకు నమ్మకం ఉండే బీసీ చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం మొదటిసారి వచ్చిందని. కానీ నేను కాను, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం మొదలే నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నేను ఏనాడు కూడా నేను ఏ రకంగా పనిచేయాలో ఆ రకంగా పనిచేసినాను. అందరి లోపల యూనిటీ ఇవన్నీ తెచ్చినాను. నాకు న్యాయం జరిగిందా? ఎప్పుడైనా మాట్లాడినా, ఎప్పుడైనా ప్రెస్కి పోయినా నాకు అన్యాయం. కానీ నాకున్న ఇబ్బందులన్నీ ప్రతి ఒక్క విషయం కూడా నేను మా నాయకురాలు సోనియా గాంధీ గారికి అప్పుడు విన్నవించుకోవడం జరిగింది. ఆమె సింపథెటిక్గా ఉండేది, నా పట్ల చాలా అభిమానంతో ఉండేది. రెండోసారి కూడా పీసీసీ ప్రెసిడెంట్ చేశారు. రెండోసారి కూడా కష్టపడ్డాను, అన్ని రకాలుగా కోఆర్డినేట్ చేసినాను. రాజశేఖర రెడ్డి గారు అందులో 2 ఫోన్లు చేతుల్లో ఉంటే శ్రీనివాస్ మొత్తం రాష్ట్రాన్ని కోఆర్డినేట్ చేస్తాడు టెలిఫోన్ల మీద. అటువంటిది ఆయన్నే ఎన్నో పదే చాలాసార్లు అన్నాడు ఆయన. కానీ అంతటి అనుబంధాన్ని ఇప్పటికిప్పుడు తెంచుకోవాల్సినంత అవమానం మీకు జరిగింది, ఏం జరిగింది? ఇవన్నీ కొన్ని చెప్పేటి విషయాలు కావు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ కాదు, ఎమ్మెల్సీ నాకు ఒక 10,000 కాదు. రైట్. కానీ మీరు పెంచి పోషించి పెద్ద చేసినటువంటి మొక్క అయినటువంటి ఆకులతో టికెట్ ఇస్తే మీరు జలస్గా వెళ్ళిపోయారు, తట్టుకోలేక వెళ్ళిపోయారు. అంత పెద్ద మనిషి దీనికోసం ఇంత నిర్ణయం తీసుకుంటారు. తక్కువలో ఆ మాట మాట్లాడతారు. ఆమెకు టికెట్ వస్తే నేను ఆశీర్వదించిన, ఎమ్మెల్యేలు సాక్ష్యం, అందరికీ ఫోన్లు చేసి చెప్పిన. ఎవరికి కొంతమందికి డౌట్ వచ్చింది, మీరు నిజంగా అంటే 100% ఆమెను గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ మాట వస్తుందని తెలుసు నాకు. మళ్ళీ ఆమె ప్రమాణ స్వీకారానికి వెళ్ళినా, ఆమెను ఆశీర్వదించిన. నేను ఆ టైంలో కానీ నిర్ణయం తీసుకొని ఉంటే ఎలక్షన్ మీద ఎఫెక్ట్ అయ్యేది. నేను మంచి ఉద్దేశంతో ఎలక్షన్ మీద ఎఫెక్ట్ కావద్దు అన్న భావనతో నేను టోటల్ కోఆపరేట్ చేసిన. నువ్వు నా శిశురాలు, నేను నిన్ను రాజకీయంగా ఎదిగించిన, నువ్వు ఎదుగు టికెట్ ప్రయత్నం చేస్తున్నావు ఎప్పుడు అడగలే. నేను ఆ ప్రజాస్వామ్య విలువలు నాకున్నాయి. పార్టీకి నష్టం కావద్దన్న భావనతో అప్పుడు ఈ నిర్ణయం తీసుకోలే. ఆనాడు కానీ ఈ నిర్ణయం తీసుకుంటే నన్ను ఏమంటుర్రి? వీడు కేవలం టికెట్ రాలేదని పోయింది అంటారు కదా. రైట్. ఒకటి డిఎస్ గారు, మీరు కాంగ్రెస్లో చాలా ఉన్నత శిఖరం దాకా పోయి వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పటికే రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు, పదవులే ముఖ్యమని బాగా విమర్శనం దేశవ్యాప్తంగా ఉండదు. సో మీలాంటి సీనియర్ లీడర్ మారడం వల్ల కూడా మిమ్మల్ని కూడా ఎగ్జాంపుల్ చూపించే అవకాశం ఉంటుంది కదా. దాని ఎట్లా తట్టుకుంటారు? విషయం చెప్పనా, సీనియర్ లీడర్ ఎందుకు పోయిండు, ఎందుకు పోవాల్సి వచ్చిందనే ఆలోచన చేయాల్సిన బాధ్యత కూడా ఉంది.
ఆ బాధ్యత కూడా ఉంది. నా రిజిగ్నేషన్ లెటర్లో ఇది కూడా రాశాను నేను. దయచేసి సీనియర్ లీడర్లను పోగొట్టుకోకండి, వాళ్ళు పోయే పరిస్థితి తేకండి అనే మాట కూడా చెప్పినాను. నేను కాంగ్రెస్ పార్టీ మీద మంచి ఉద్దేశం ఉన్నదిగా చెప్పిన కదా. ఇప్పుడు నేను ఎందుకు పోవాల్సి వచ్చింది, ఎందుకు తెల్లారి నా రిజిగ్నేషన్ నెక్స్ట్ డే దిగ్విజయ్ సింగ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. మేము ఆయన సంప్రదించాం, లేడీకి ఇస్తున్నామని చెప్పాం, ఆ పేరు ఆయన్నే సూచించాడని పచ్చి అబద్ధాలు చెప్పే కర్మ ఎందుకు పట్టింది. కనుక నేను కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలి అనే ఉద్దేశం నాది కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రజలు ఆయన పట్ల విశ్వాసం చూపించారు కనుక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, వారిచ్చిన వాగ్దానాలు ఫుల్ఫిల్ కావడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రత్యేకంగా యువకులు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, వీరందరికీ న్యాయం జరిగే రకంగా మరి ఆయన చేస్తున్న దానికి ఒక చేయూతనియాలన్న భావనతో నేను పోయినాను. ఈ నిర్ణయం 1 year తర్వాత ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, అప్పుడు ఈ ఆలోచన రాలేదు. మొత్తం 1 year తర్వాత మీకు ఏం పదవి లేనప్పుడు ఎందుకు వచ్చిన ఆలోచన ప్రశ్న ఎవరైనా లేదు. విషయం చెప్తున్నాను. నేను ఫ్లోర్ లీడర్గా, అపోజిషన్ లీడర్గా ఉండి నేను ఖచ్చితంగా వాళ్ళు చేసే తప్పుడు పనులను పాయింట్అవుట్ చేసినాను, కన్స్ట్రక్టివ్గా సజెషన్స్ ఇచ్చినాను. ఒక కొత్త రాష్ట్రము ఆవిర్భవించిన వెంటనే ఒకటేసారి ఎదుగుమంటే ఎదగదు. ఆ ఎదుగుదలకు అందరి యొక్క సహకారం ఉండాలన్న భావన నాలో ఉన్నవాన్ని. అంతేగాని బాధ్యత ఉండి బాధ్యతతో నేను వ్యవహారం చేసి నేను అధికారికంగా వారికి సలహాలు ఇచ్చే అవకాశం నాకు ఉండే. అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్న డెవలప్మెంట్ల దృష్ట్యా నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీరే అన్నారు కదా, ఖాళీగా ఉండే కంటే తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయడం బాగున్నదని మీరే నాకు మంచి నా వంతుకు మీరే జవాబు జోరుదారు చెప్పారు. రైట్ సార్, కాంగ్రెస్ నుంచి మీకంటే ముందు ఎప్పుడే చాలా రోజుల కిందనే అయిపోయినటువంటి కేశవరావు లాంటి సీనియర్ లీడర్ మీ జాయినింగ్ మీటింగ్ రాలేదు, ఎందుకని? దేనికని? మీ జాయినింగ్ మీటింగ్లో కేకే లేరు. లేడు ఆయనకు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ది కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ ఆయన. ఆ రోజు మీటింగ్ ఉండే 8th రోజు, 8th, 9th, 10th 3 days మీటింగ్. బట్ ఐ మెట్ హిమ్ బిఫోర్. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, ఆయనతో మాట్లాడినాడు. నాకంటే వయసులో పెద్దవాడు, మేము కలిసి పనిచేసిన వాళ్ళం. ఇంతకుముందు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా మీ జిల్లా రాజకీయాల్లో అయితే డిఎస్ చెప్పిందే వేదం. మరి ఇప్పుడు టీఆర్ఎస్లో అది సాధ్యమవుతుందా? నాకు వేదాలు ఇప్పుడు నేను చెప్పిన వేదం అయితే వాళ్ళందరూ నా వెంబడేం రమ్మనిలే, విన్నావా? కనుక నేను ఎవరి స్వేచ్ఛ వారికి ఇస్తాను. వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినాను. వచ్చిన వాళ్ళు వచ్చినారు, రానోరు రాలేదు. ప్రధానంగా నాకు సంబంధించిన నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో వచ్చినారు ప్రజాప్రతినిధులు. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నిజామాబాద్ ఎంపీ కవిత గారు డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్లారు. సో ఏం హామీ ఇచ్చారు? భవిష్యత్తులో మీరిద్దరు ఎట్లా కలిసి పనిచేయబోతున్నారు నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం? అందరం కలిసిపో, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి నియోజకవర్గంలో వారికి ప్రాధాన్యతనిచ్చి అన్ని రకాలు కలిసి పనిచేస్తాం. దేర్ ఇస్ నో క్వశ్చన్. నాతో డిస్ప్యూట్ ఎప్పటి వరకు ఉండదు కదా. నేను డిస్ప్యూట్ పెట్టుకోను. రైట్. టీఆర్ఎస్లో ఇంతకుముందు ఆల్రెడీ మీకు చాలా రోజుల కింద పోయినటువంటి కేకే ఇప్పుడు సెక్రటరీ జనరల్గా ఉన్నారు. సో ఇప్పుడు టీఆర్ఎస్లో సెకండ్ ప్లేస్ మీద అవుతుందా, కేకే అవుతుందా? నాకు ఏ ప్లేసు, ఏ స్థానం, నాకు పనిచేసే స్థానం కావాలి. దానికి పోస్ట్ కూడా అక్కర్లే. ఒక రెస్పాన్సిబిలిటీ, పనిచేసేది చూసుకుంటే చాలేదు. అంతకుమించి నేనేం ఆశించట్లేదనే మాట చెప్పాను కదా. కేకే అంటే నాకు పెద్దన్న లాంటి వాడు. నాకు ఆయన పట్ల ఖచ్చితంగా గౌరవం ఉంది. మేము వయసులో ఆయన పెద్ద అయినా, మేము అన్నగా భావించినా మేము కలిసి పనిచేసిన వాళ్ళం. దశాబ్దాల తరబడి కలిసి పనిచేసిన వాళ్ళం. డిఎస్ పార్టీ మారడం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అని కొందరు అంటుంటే దానికి ఏమంటారు? వాళ్ళకు వాళ్ళ అద్దాలల్లో, వాళ్ళ కళ్ళల్లో ఏం కనబడుతుందో నాకు తెలియదు. నేను మట్టుకు నా అంతరాత్మ నాకు సరి అయిన దారి చూపించింది. తెలంగాణ కోసం ఇంతకాలం పోరాడి దాని సాధనలో నా వంతు కృషి నేను చేసి ఆ రాష్ట్ర అభివృద్ధి కొరకు దోహదపడే అవకాశం నాకు లభిస్తుంది. అంటే నేను నిర్ణయం తీసుకున్నాను, సరి అయిన నిర్ణయం అని. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. నాకు చాలా మనశ్శాంతి ఉన్నది. సోనియా గాంధీ విధేయుడు ఉన్నటువంటి డిఎస్ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ కోసం మీరు పోరాటం చేశారు. మరి తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ వదిలేయడం మీకు బాధ అనిపించలేదు?
ఇప్పుడు నేను ఒక మాట క్లియర్గా చెప్పాను. నేను మన చేరిన రోజు కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అనే మాట అన్నాను కదా. ఈ రోజు కూడా అంటా ఉన్నాను కదా. సోనియా గాంధీ గారి పట్ల నాకున్న విశ్వాసం కానీ అభిమానం కానీ అది ఎల్లవేళలు ఉండేది. నేను ఇప్పుడు ఎట్లా చెప్పినాను, గాంధీ భవన్లో బొమ్మలు తీస్తే చరిత్ర మాసిపోదు కదా, చరిత్రగానే ఉంటుంది కదా. నాకు వారు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, వారు ఇచ్చిన పదవులు, వారు ఇచ్చిన గౌరవం కానీ, వారు ఇచ్చిన అభిమానము, వారికి నా పట్ల ఉన్న విశ్వాసము అది నా హృదయంలో పర్మనెంట్గా ఉండేది. కానీ ఫైనల్లీ ఈ రాష్ట్రాని కోసం మనం ఇంత దోహదపడి ఆమె ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచి సరైన రీతిలో ముందుకు సాగాల్సిన దాంట్లో పాలు పంచుకోవడం తప్పని నేను అనుకోను. ఆమె కూడా అనుకుంటుందని అనుకోను. ఆమె శ్రీనివాస్ తప్పు చేసిన అంటే అనుకుంటుండొచ్చు, అది వేరే విషయం. కానీ నా జీవితం కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధిలో నేను పాలు పంచుకున్నాను. నా సాటిస్ఫాక్షన్ ఈ జీవించిన కాలంలో నాకు ఆ సాటిస్ఫాక్షన్ అవసరం ఉంది. సార్ చివరి ప్రశ్న, కాంగ్రెస్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సీఎం అయ్యేవారు, టీఆర్ఎస్లో కూడా సీఎం అవుతారా? నాకు సీఎం అయ్యే కోరిక లేదు. నేను ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్పా, నేను ఎన్నడూ సీఎం క్యాండిడేట్ కాదు అనే మాట నేను చాలా క్లారిటీతో చెప్పినాను. ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం నేను సీఎం అవ్వడం కాదు, దేశంలో అత్యున్నతమైన రాష్ట్రం అయితే ఐఎమ్ సాటిస్ఫైడ్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు. ఇది సీనియర్ నేత డి శ్రీనివాస్ ఇంటర్వ్యూ. వచ్చేవారు మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్డ్.